హాయ్, ఈ వీడియోలో మనం డేటా టేబుల్లో ఇన్లైన్ ఎడిటింగ్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం అకౌంట్స్ ఆబ్జెక్ట్కి నావిగేట్ అయ్యాము. ఈ అకౌంట్స్ ఆబ్జెక్ట్లో మనం ఇక్కడ వీ కెన్ మాడిఫై సంథింగ్, రైట్? మనం ఇట్లా మాడిఫై చేయగానే అండ్ ఇక్కడ మనకి బయటకు వస్తే ఇక్కడ ఇట్ ఇస్ క్యాన్సల్ అండ్ సేవ్ కిందకు వచ్చేసింది. ఇట్స్ నాట్ షోయింగ్ ఇన్ ద యూఐ. ఇక్కడ చూడండి, సేవ్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి 525 అనేది సేవ్ అయిపోయింది. సో ఆ వాల్యూ అయితే సేవ్ అయిపోయింది. మనం దీన్ని మన డేటా టేబుల్స్లో ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ మనకి LWC కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. డేటా టేబుల్ inline edit. Okay, let's quickly give all these things. So first and foremost thing మనకి lightning card కావాలి, and in this card we don't need all these things. And title inline editing అని ఇచ్చేద్దాం. సారీ, title inline edit. Okay, next within this lightning card మనకి data table కావాలి. ఓకే, ఆ డేటా టేబుల్లో వి నీడ్ ఈ రో యాక్షన్ అవసరం లేదు ప్రస్తుతానికి. లెట్స్ రిమూవ్ ఇట్. రో నెంబర్ ఆఫ్సెట్ రిమూవ్ ఇట్. ఓకే, మనకి ఇన్లైన్ ఎడిటింగ్ కావాలంటే మనకి ఇక్కడ ఒక ఈవెంట్ ఉంటుంది, ఆన్ సేవ్ అని ఒక ఈవెంట్ ఉంటుంది. ఈ ఈవెంట్ పైన క్లిక్ చేసినప్పుడు, ఆ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి హ్యాండిల్ సేవ్ అనే మెథడ్ కాల్ అవ్వాలి. అలాగే మనం ఏవైతే వాల్యూస్ని చేంజ్ చేస్తామో వాటిని డ్రాఫ్ట్ వాల్యూస్ అంటారు. ఓకేనా? డ్రాఫ్ట్ వాల్యూస్ అంటే మనం ఎడిట్ చేస్తున్న వాల్యూస్. సో ఈ డ్రాఫ్ట్ వాల్యూస్ని కూడా మనం ప్రాపర్టీ డిక్లేర్ చేయాలి ఇక్కడ. ఓకే, జేఎస్. ఈ జేఎస్లో ఫస్ట్ మనకి ట్రాక్ ఈ సేవ్ డ్రాఫ్ట్ వాల్యూస్ని డిక్లేర్ చేయాలి. అలాగే హ్యాండిల్ సేవ్ మెథడ్ని కూడా కాల్ చేయాలి. సో ఈ టూ థింగ్స్ అయితే మ్యాండేటరీ, మనం డ్రాఫ్ట్ వాల్యూస్ని ఏవైనా ఉంటే వాటి సేవ్ చేయడానికి. దానికన్నా ముందు మనకి అపెక్స్ క్లాస్ని ఇంపోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ అపెక్స్ క్లాస్. మన మెథడ్ నేమ్ వచ్చేసి గెట్ అకౌంట్స్ లిస్ట్. సో ఈ గెట్ అకౌంట్ లిస్ట్ మెథడ్ని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాం. అపెక్స్ క్లాస్ నేమ్ వచ్చేసి అకౌంట్ హ్యాండ్లర్, రైట్? ఈ మెథడ్ని మనం హ్యాండిల్ గెట్ అకౌంట్స్. సో మనం అపెక్స్ నుంచి 2 వేస్లో డేటాని గెట్ చేసుకోవచ్చు, యూజింగ్ ఇంపరేటివ్ అప్రోచ్ అండ్ యూజింగ్ వైర్డ్ మెథడ్. సో ఈ వీడియోలో ఫస్ట్ మనం ఇంపరేటివ్ అప్రోచ్ ద్వారా చేద్దాము. నెక్స్ట్ వీడియోలో విల్ డూ ఇట్ ఇన్ ఎ వైర్డ్ మెథడ్. వైర్డ్ మెథడ్లో చేస్తే యూజ్ ఏంటి అండ్ ఇంపరేటివ్ మెథడ్లో చేస్తే యూజ్ ఏంటో డిఫరెన్స్ ఈ రెండింటికి విల్ సీ. ఓకే, జనరల్ డిఫరెన్స్ అందరికీ తెలుసు, బట్ ఇన్లైన్ ఎడిటింగ్లో యూస్ఫుల్నెస్ ఏంటి వైర్డ్ మెథడ్ ద్వారా అనేది విల్ సీ ఇట్. సో జనరల్గా ఇలా గెట్ అకౌంట్ లిస్ట్ని రాస్తాము, రైట్? అండ్ డేటా టేబుల్లో మనకి కాలమ్స్ లిస్ట్ కావాలి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా సేమ్ అకౌంట్ హ్యాండ్లరే చూసాం కాబట్టి we'll just quickly get all these columns. Okay, ఈ కాలమ్స్ని ఇక్కడ డిఫైన్ చేసేద్దాం. అండ్ దెన్ మనకి డేటా కావాలి అంటే డేటా లిస్ట్. ఓకే, ఇక్కడ ఏముంది ఇన్లైన్ ఎడిటింగ్, ఈ డేటా టేబుల్లో డేటా వచ్చేసి డేటా లిస్ట్లో ఉంది. ఓకే, వీ హ్యావ్ టు డిఫైన్ డేటా లిస్ట్ ఆల్సో. సో మనకి కాలమ్స్ అయిపోయింది, డేటా లిస్ట్ అయిపోయింది.
మెథడ్ కూడా కాల్ చేసేసాము. అండ్ ఈ మెథడ్ని రన్ అవ్వాలి అంటే కనెక్టెడ్ కాల్ బ్యాక్లో వీ హ్యావ్ టు డిఫైన్. ఎందుకు కనెక్టెడ్ కాల్ బ్యాక్ అంటే ఆన్ లోడ్, ఓకే, మనకి ఆ పర్టికులర్ పేజ్ లోడ్ అయిన వెంటనే ఈ హ్యాండిల్ లోడ్ అనే మెథడ్, హ్యాండిల్ గెట్ అకౌంట్స్ మెథడ్ని కాల్ చేస్తుంది. సో ఈ రిజల్ట్ ఏదైతే మనకి అపెక్స్ నుంచి వస్తుందో ఆ రిజల్ట్ని దిస్ డాట్ డేటా లిస్ట్లోకి సేవ్ చేస్తున్నాం. సో అల్టిమేట్గా మనకి అపెక్స్లో ఓకే ట్రాక్ అనేది కానీ మనం ఇంపోర్ట్ చేసుకోలేదు. ఓకే, ఇవి బై డిఫాల్ట్గా అయితే వీ హ్యావ్ టు కాల్ దిస్ ఇన్ ట్యాబ్ సెట్ ఆల్సో. ఇన్లైన్ ఎడిటింగ్, inline edit, c hyphen data hyphen table hyphen in hyphen line hyphen edit. సో ఈ ట్యాబ్ సెట్లో మనం ఈ డేటా టేబుల్ని కాల్ చేసాము. అండ్ కనెక్టెడ్ కాల్ బ్యాక్, సో యూజింగ్ కనెక్టెడ్ కాల్ మనం ఈ డేటా అనేది లోడ్ చేస్తున్నాం. అండ్ బై డిఫాల్ట్ ఏ ఫీల్డ్ కూడా మనకి ఎడిటబుల్లో లేదు. సో ఎడిటబుల్ ఉండాలి అంటే ఇక్కడ కామా ఎడిటబుల్ కోలన్ ట్రూ అని ఇవ్వాలి. లెట్స్ గివ్ ఫర్ దిస్ ఫీల్డ్స్. ఓకే, సేవ్ చేసి ఓకే, ఇప్పుడు మీరు చూస్తే పెన్సిల్ ఐకాన్ అనేది ఉంది. మనం ఫస్ట్ నేమ్ ఫీల్డ్కి ఎడిటబుల్ ఇవ్వలేదు, ఓన్లీ 3 ఫీల్డ్స్కి ఇచ్చాము. ఇట్ ఈస్ ఎడిటబుల్. అండ్ మనం ఏదైనా వాల్యూ చేంజ్ చేసినా కూడా వెంటనే మనకి ఇక్కడ క్యాన్సిల్ అండ్ సేవ్ 2 బటన్స్ వచ్చాయి. ఈ బటన్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, మనకి ఏం చేసాము రైట్, ఇక్కడ ఆన్ సేవ్ అని క్లిక్ చేయగానే హ్యాండిల్ సేవ్ అనే మెథడ్ కాల్ అవ్వాలి. హ్యాండిల్ సేవ్ అనే మెథడ్ వచ్చింది. మనం కావాలంటే కన్సోల్ డాట్ లాగ్ సేవ్ బటన్ clicked. Okay, let's format this document and save. Refresh. ఈ కన్సోల్ని క్లియర్ చేశాను. లెట్స్ సేవ్ సంథింగ్. సేవ్ బటన్ క్లిక్. మనం ఈ బటన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ పర్టికులర్ హ్యాండిల్ సేవ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. అండ్ ఈ స్టేట్మెంట్, ఈ హ్యాండిల్ సేవ్ మెథడ్లో ఏదైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవన్నీ రన్ అవుతాయి. సో ప్రస్తుతానికి మనం ఏం మెన్షన్ చేయలేదు. లెట్స్ స్టార్ట్ డూయింగ్ దాట్. ఓకే, అండ్ ఈ హ్యాండిల్ సేవ్ అనేది ఒక ఈవెంట్. మనం ఈవెంట్ని పాస్ చేయాలి ఇక్కడ. సో ఈ ఈవెంట్ నుంచి మనకి ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ డ్రాఫ్ట్ వాల్యూస్, ఈ డ్రాఫ్ట్ వాల్యూస్ని సో ఈ ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ డ్రాఫ్ట్ వాల్యూస్లో మనం ఏవైతే మోడిఫై చేస్తున్నామో, ఇప్పుడు ఇక్కడ 525 ఉంది, మిగతాదంతా 4325 మనం యాడ్ చేసాము. సో ఈ కంప్లీట్ అంతా మనం డ్రాఫ్ట్ వాల్యూస్ అంటాము. అంటే అది ఒఫిషియల్గా మన డేటాబేస్లోకి స్టోర్ అవ్వక ముందు మనం ఇక్కడ జస్ట్ ఎడిట్ చేస్తున్నాం. సో ఆన్ డ్రాఫ్ట్ అన్నట్టు అది. ఓకే, దిస్ డాట్ సేవ్ డ్రాఫ్ట్ వాల్యూస్. మనకి ఇక్కడ ఈ డ్రాఫ్ట్ వాల్యూస్ ఏవైతే వస్తాయో వాటన్నిటిని ఈ సేవ్డ్ డ్రాఫ్ట్ వాల్యూస్లోకి స్టోర్ చేసుకుంటున్నాము. సో లెట్స్ కన్సోల్ దిస్. ఓకే, సేవ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ వచ్చింది. మనం డ్రాఫ్ట్లో రాసిన ఈ మనకి కన్సోల్లో కూడా వస్తుంది. బట్ ఇది JSON డాట్ stringify ఫార్మాట్లో రాద్దాం.
let's clear this console. సేవ్ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే చూడండి మనం రో 0 ఓకే ఓకే ఐ గాట్ దిస్. ఇక్కడ రో 0కి బదులు మనకు ఐడి రావాలి. బట్ మనం ఫస్ట్ 525 ఉంది. మనం డ్రాఫ్ట్ వాల్యూ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఇది. ఇక్కడ రో 0 ఎందుకు వస్తుంది అని అంటే ఈ డేటా టేబుల్లో స్మాల్ ఐ ఉంది కదా, we have to give capital I. ఓకే క్యాపిటల్ ఐడి. మనం అన్లెస్ అండ్ అంటిల్ ఆ రోలో ఏం చేంజ్ చేయకపోయినా ఆర్ ఎల్స్ ఆ రోని మనం యాక్సెస్ చేసుకున్నంత వరకు ఆ స్మాల్ ఐడి కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఆ రోని మళ్ళీ మనం మోడిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఆ డేటాబేస్కి ఆ స్మాల్ ఐ అర్థం అవ్వట్లేదు. ఇఫ్ యూ సీ నౌ ఇప్పుడు క్యాపిటల్ ఐడి ఇవ్వగానే మనకి ఈ పర్టికులర్ రో యొక్క ఐడి వచ్చేసింది. అండ్ మనం ఏదైతే డ్రాఫ్ట్ వాల్యూస్ ఉన్నాయో అది వచ్చింది. ఇఫ్ యూ గివ్ మల్టిపుల్ ఓకే రేటింగ్ కోల్డ్, మనం ఇట్లా మల్టిపుల్గా ఒకసారి సేవ్ కూడా చేయొచ్చు. ఒకటే రోలో కాదు, మల్టిపుల్ రోస్లో కూడా వీ కెన్ సేవ్ హియర్. ఇప్పుడు టూ ఐడీస్లో చేంజెస్ వచ్చింది. సో ఇలా ఈ డ్రాఫ్ట్ వాల్యూస్లో మనకి ఏవైతే చేంజెస్ ఉంటాయో అవన్నీ డ్రాఫ్ట్ వాల్యూస్లో స్టోర్ అవుతాయి. సో ఈ డ్రాఫ్ట్ వాల్యూస్లో స్టోర్ అయిన తర్వాత మనం దీన్ని రికార్డ్ ఎట్లా అప్డేట్ చేయాలి లైక్ డేటాబేస్కి అంటే అప్డేట్ రికార్డ్ అని ఒకటి మనకి అప్డేట్ రికార్డ్ ఉంటుంది మెథడ్. ఆ మెథడ్ ద్వారా కూడా మనం అప్డేట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ అపెక్స్ క్లాస్లో ఏదైనా సేవ్ మెథడ్ రాసుకొని అట్లా కూడా అప్డేట్ చేయొచ్చు. సో ఈ అప్డేట్ రికార్డ్ అడాప్టర్ యూజ్ చేసి విల్ డూ ఇట్. సో ఆ అప్డేట్ రికార్డ్ అడాప్టర్లో ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ విల్ సీ హియర్. ఈ బ్లాక్ వెళ్ళిపోయి documentation, sorry. Or else we can search here. Update record. సో ఈ అప్డేట్ రికార్డ్ని మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంపోర్ట్ చేసుకున్నాక మనకి అది ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. ఓకే ఈ అప్డేట్ రికార్డ్. అండ్ ఈ అప్డేట్ రికార్డ్లో పారామీటర్స్ కూడా పాస్ చేస్తాము. ఓకే ఇట్లా రికార్డ్ ఇన్పుట్ ఈజ్ రికార్డ్. విల్ సీ హియర్. అప్డేట్ రికార్డ్ అప్డేట్ రికార్డ్స్లో రికార్డ్ ఇన్పుట్ని పాస్ చేసాం ఇక్కడ. అండ్ అది ఓన్లీ స్పెసిఫిక్ ఫీల్డ్స్ అనే ఆ కీవర్డ్ కోసం ఖచ్చితంగా చూస్తుంది. ఒకవేళ ఆ కీవర్డ్ లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు. అంటే ఇట్ ఈస్ ఆఫ్ ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేస్తుంది. లెట్స్ సీ హియర్. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ డ్రాఫ్ట్ వాల్యూస్ ఏదైతే ఉందో అది ఏ ఫార్మాట్లో ఉంది యూ కెన్ సీ హియర్. ఓకే అరే ఉంది. ఈ అరేలో ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, రైట్. ఇప్పుడు ఇది లైక్ అప్డేట్ రికార్డ్ యాక్సెప్ట్ చేయదు. అది యాక్సెప్ట్ చేసే ఫార్మాట్కి వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్. సో ఫస్ట్ ఈ సేవ్డ్ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని స్లైస్ మెథడ్ యూజ్ చేసి కాపీ చేసుకుంటాం. ఓకే కాపీ ఎందుకు చేసుకుంటామంటే డైరెక్ట్ మనము డ్రాఫ్ట్ వాల్యూస్లోనే చేంజెస్ చేయకుండా ఆ కాపీ యొక్క ఆ డేటాని కాపీ చేసి దానిపైన మనం ఇటరేట్ చేసుకొని ఏవైనా మనకు కావాల్సిన ఫార్మాట్లోకి మార్చుకుంటున్నాం. ఓకే దిస్ డాట్ ఈ సేవ్డ్ డ్రాఫ్ట్ వాల్యూస్ ఏదైతే ఉందో దీన్ని స్లైస్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఓకే ఈ స్లైస్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, అది ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ దట్ కాపీ ఫామ్ అవుతుంది అంతే. ఓకే కాపీ చేస్తున్నట్టు ఇంకొక ఎగ్జాక్ట్ ఒరిజినల్ వాల్యూస్ కాకుండా కాపీ వాల్యూస్ మీద మనం చేంజెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ కాపీ అయిన వాల్యూస్ పైన మనం ఇటరేట్ చేస్తున్నాం. మ్యాప్ యూజ్ చేసి ఇటరేట్ చేద్దాం. సో మ్యాప్లో ఒక్కొక్క రో తీసుకుంటున్నాం. ఓకే ఒక్కొక్క రో తీసుకొని విల్ చెక్. ఓకే ఈ పర్టికులర్ ఏదైతే మనం ఈ మ్యాప్ ఇటరేట్ చేస్తామో మనకు ఒక అవుట్పుట్ వస్తుంది, రైట్. ఆ అవుట్పుట్ని మొత్తం ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకుందాం. రికార్డ్ ఇన్పుట్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుందాం. అండ్ ఈ రోని ఇటరేట్ చేస్తే ఒక్కొక్క రోని we will return something. సో ఆ రిటర్న్ చేయాలంటే const field update is equals to
ఈ రో యాజ్ ఇట్ ఈస్ గా విల్ టేక్ ఇట్. ఓకే, దెన్ విల్ రిటర్న్ ఫీల్డ్స్ కోలన్ ఈ ఫీల్డ్ అప్డేట్. ఓకే, దీన్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ ఈ రికార్డ్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఈ రికార్డ్ ఇన్పుట్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇటరేట్ చేస్తున్నాం. ఇటరేట్ చేసి అప్డేట్ రికార్డ్. సో అప్డేట్ రికార్డ్ ఈ అడాప్టర్ యూజ్ చేసి మనం ఆ రోని అప్డేట్ చేసేస్తున్నాం. సో ఈ అప్డేట్ చేసినప్పుడు కూడా మనకి ఇట్ విల్ రిటర్న్ సంథింగ్. సో ఆ రిటర్న్ స్టేట్మెంట్ని వీఆర్ పుట్టింగ్ ఇన్ టు సమ్ అదర్ థింగ్. సో అది ప్రామిస్ రిటర్న్ చేస్తుంది, ప్రామిస్ అప్డేట్. ఈ పర్టికులర్ వాల్యూకి వీఆర్ స్టోరింగ్ ఇట్. ఓకే, సో జస్ట్ కన్సోల్స్ పెట్టి చూద్దాం, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లెట్స్ కాపీ దిస్. ఈ ఫీల్డ్ అప్డేట్ ఏదైతే ఉందో లెట్స్ ప్రింట్ హియర్. ఓకే, నెక్స్ట్ కాపీ. సో ఈ రికార్డ్ ఇన్పుట్ని విల్ ప్రింట్ హియర్ అండ్ ఈ ప్రామిస్ అప్డేట్ని విల్ ప్రింట్ హియర్. యూఐలో చూసిన తర్వాత మళ్ళీ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఫస్ట్ యూఐలో విల్ గెట్ ఇట్. సో ఫర్ నౌ క్లియర్ దిస్. 1 2 3 పెడుతున్నాను. క్లిక్ అని చేసాం సేవ్ బటన్ పైన. ఈ ఎర్రర్ని ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ చూడండి, దిస్ డాట్ డ్రాఫ్ట్ సేవ్ డ్రాఫ్ట్ వాల్యూస్ ఎలా వచ్చింది? మనం ఒకటే రో చేంజ్ చేసాం కాబట్టి ఒక రో వచ్చింది. ఇది అరే లాగా ఉంది. దాన్ని అరే నుంచి తీసేసి మనకి జస్ట్ ఆబ్జెక్ట్ లాగా వచ్చేసింది. ఓకే, దెన్ మళ్ళీ ఈ రికార్డ్ అండ్ ఇన్పుట్లో ఇఫ్ యూ సీ హియర్ ఫీల్డ్స్ అని ఒక కీవర్డ్ ఉంది ముందు. ఓకే, ఈ ఫీల్డ్స్లో ఇది కీ, ఇదంతా వాల్యూ లాగా వచ్చింది. ఓకే, ఇఫ్ యూ అప్డేట్ మల్టిపుల్ థింగ్స్, సి హియర్ ఇక్కడ అరే ఆఫ్ టూ రికార్డ్స్ వచ్చింది అండ్ ఇక్కడ 2 రికార్డ్స్ సెపరేట్గా ఫీల్డ్ అప్డేట్లో సెపరేట్ ఇటరేట్ చేస్తున్నాం. ఫీల్డ్ అప్డేట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఫీల్డ్ అప్డేట్ ఏంటి, ఒక్కొక్క రోని ఇటరేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇటరేట్ చేసినప్పుడు ఫస్ట్ రో, సెకండ్ ఇటరేట్ చేసినప్పుడు సెకండ్ రో. ఈ 2 రోస్ ఫీల్డ్ అప్డేట్లోకి వచ్చినాయి. నెక్స్ట్ ఈ ఇటరేట్ చేసినప్పుడు ఏవైతే రికార్డ్స్ మనకి చేంజెస్ అవుతున్నాయో అవి ఈ ఫీల్డ్ అప్డేట్లోకి స్టోర్ అవుతాయి. ఆ స్టోర్ అయిన వాటిని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఫీల్డ్స్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ ఫీల్డ్స్ ఏంటి ఇప్పుడు మళ్ళీ ఇందులో ఆబ్జెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ లాగా ఉంది. సో ఇదేంటి, ఈ రికార్డ్ ఇన్పుట్ ఏమవుతుంది, ఇది ఒక కొత్త ఆబ్జెక్ట్. ఓకే, ఈ రికార్డ్ ఇన్పుట్లోకి మనకి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ లాగా వచ్చింది డేటా మనకి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి మళ్ళీ ఫీల్డ్స్ అని ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ చూడండి ఫీల్డ్స్ అండ్ ఇదొక ఆబ్జెక్ట్, దీంట్లో మళ్ళీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్, మళ్ళీ ఫీల్డ్స్ ఇంకొక ఆబ్జెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్, టోటల్గా ఇది ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇప్పుడు మనకి లాస్ట్లో ఒకటి కూడా పెట్టాము రైట్, ఈ ప్రామిస్ అప్డేట్. ఇది రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇంకా అంటే ఇదేంటి, ఈ అప్డేట్ రికార్డ్ ఉంది కదా అది అసింక్రోనస్గా వర్క్ అవుతుంది. అసింక్రోనస్ అంటే మనం కాల్ చేయకుండా ముందు మనం ఇక్కడ ప్రామిస్ అప్డేట్ అని దీంట్లోకి అసైన్ చేసాం, ఇక్కడ ప్రింట్ చేసేస్తున్నాం. బట్ అసింక్రోనస్ అంటే అది రిసోర్సెస్ ఫ్రీ ఉన్నప్పుడు అది రన్ అవుతుంది. మనం డైరెక్ట్గా ప్రింట్ చేసాము, అది ఇంకా డేటా అది ఫెచ్ చేసుకొని ఇంకా అప్డేట్ చేయనట్టుంది, అంతలోపల మనం కాల్ చేసాము. సో ఈ పర్టికులర్ లైన్ అనేది రన్ అవ్వదు. ఓకే, ఈ ప్రామిస్ అప్డేట్, ఈ అప్డేట్ రికార్డ్ ఏంటి అంటే అసింక్రోనస్ ఫంక్షన్. అది ఎప్పుడు అవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడైతే రిసోర్సెస్ ఫ్రీగా ఉంటాయో అప్పుడు రన్ అవుతుంది. అండ్ ఇది మనకి ఈ పర్టికులర్ థింగ్ అనేది ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. ఆ ప్రామిస్ అనేది రిజాల్వ్ అండ్ రిజెక్ట్ స్టేజ్లో ఉండొచ్చు. ఓకే,
సో ఈ ప్రామిస్కి మళ్ళీ మనం ప్రామిస్ డాట్ ఆల్ యూజ్ చేస్తున్నాం. ఎందుకు అంటే మేబీ ఒక్క రికార్డే కాదు, మల్టిపుల్ రికార్డ్స్ కూడా ఎట్ ఎ టైం అవ్వచ్చు. సో అన్నీ అయ్యే వరకు వెయిట్ చేసి ఇట్ విల్ అప్డేట్ ఆల్ టుగెదర్ ఎట్ వన్స్. ఓకే, సో జస్ట్ ఇక్కడ వరకు చూద్దాం ఫస్ట్. అండ్ దానికన్నా ముందు ఈ అప్డేట్ రికార్డ్ మనం అడాప్టర్ ఇక్కడ యూజ్ చేసాం, బట్ ఇక్కడ కాల్ చేయలేదు. ఇంపోర్ట్. సో ఇందులో మనకి ఈ గెట్ రికార్డ్, క్రియేట్ రికార్డ్ ఇవేవి అవసరం లేదు. ఓన్లీ ప్రస్తుతానికి అప్డేట్ రికార్డ్ ఒకటే కావాలి. రైట్, లెట్స్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇంపోర్ట్ అప్డేట్ రికార్డ్. ఇక్కడ నుంచి ఫ్రమ్ లైట్నింగ్ UI రికార్డ్ API. సో అక్కడ నుంచి ఈ వైర్ అప్డేట్ రికార్డ్ అడాప్టర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇది ఈ పర్టికులర్ ఈ అప్డేట్ రికార్డ్ అడాప్టర్ ఏదైతే డేటాని యాక్సెప్ట్ చేస్తుందో మన రికార్డింగ్ మనకు వచ్చిన డేటాని ఆ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసాం మనం. ఓకే, అది ఫీల్డ్స్ అనే ఈ కీవర్డ్ని మాత్రం పక్కా చెక్ చేస్తుంది. ఒకవేళ అది లేకపోతే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. సో 1 2 3 సంథింగ్. ఓకే, సో రికార్డ్ ఇన్పుట్ అయిపోయింది, బట్ ఇది సేవ్ అయ్యిందా అవ్వలేదా ఇంకా అలానే ఉంటుంది. డ్రాఫ్ట్ వాల్యూస్ మనకి అప్డేట్ అయినట్టు కానీ ఇన్ఫర్మేషన్ ఏది తెలియట్లేదు. రైట్, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం అప్డేట్ అయిందా లేదా. వాల్యూస్ అయితే అప్డేట్ అయినాయి, బట్ మనకు ఇంకా స్టిల్ ఎడిటబుల్లోనే ఉంది. అండ్ ఆల్సో మనకు అది చూపించట్లేదు అప్డేట్ అయినట్టు కూడా, లైక్ పేజ్ వెంటనే రిఫ్రెష్ అవ్వట్లేదు. సో అలా అవ్వాలి అంటే ఈ ప్రామిస్ ఉంది కదా ఇక్కడ, డాట్ దెన్ ఈ రిజల్ట్ని జస్ట్ ప్రింట్ చేద్దాం. console.log ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ని విల్ ప్రింట్ హియర్. ఓకే, రిజల్ట్ని ప్రింట్ చేసిన తర్వాత మనకు ఒక టోస్ట్ నోటిఫికేషన్ కావాలి. ఓకే, ఇది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది లేకపోతే ఎర్రర్ వచ్చింది అని చెప్పి. const event is equals to new show toast event. ఓకే, ఈ ఈవెంట్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. సో ఈవెంట్కి టైటిల్ వచ్చేసి సక్సెస్ అండ్ మెసేజ్ record updated, variant success. ఓకే, ఇది సక్సెస్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇప్పుడు డిస్పాచ్ చేయాలి. దిస్ డాట్ డిస్పాచ్ ఈవెంట్ని డిస్పాచ్ చేస్తున్నాం. ఓకే, డాట్ క్యాచ్ చూద్దాం. డాట్ క్యాచ్ ఒకవేళ ఇందులో ఏమైనా ఎర్రర్ వస్తే విల్ హ్యాండిల్ దాట్ ఆల్సో. సేమ్ మళ్ళీ ఒక ఈవెంట్ని క్రియేట్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ సక్సెస్ ఎర్రర్ రికార్డ్ ఫెయిల్ టు అప్డేట్. ఎర్రర్ and మళ్ళీ dispatch. Okay, let's do it for this much. సో ఇక్కడ 2 రికార్డ్స్ని అప్డేట్ చేస్తున్నాం. లెట్స్ సేవ్ ఇట్. సో సమ్ ఓకే, షో టోస్ట్ ఈవెంట్ని మనం డిఫైన్ చేయలేదు. సో ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ షో టోస్ట్, ఇంపోర్ట్ షో టోస్ట్ ఈవెంట్.
from lightning/platform show toast event. ఓకే, ఇక్కడ నుంచి మనం ఈ ఈవెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. లెట్స్ డూ. ఓకే, సేవ్ చేసేద్దాం. రికార్డ్ అప్డేట్ వచ్చేసింది అండ్ మనకి ఇక్కడ రిజల్ట్లో ఆబ్జెక్ట్ కూడా ప్రింట్ చేసింది. బట్ స్టిల్ ఇక్కడ మనకి ఈ వాల్యూస్ అనేవి అలానే ఉంటుంది. అంటే మనకి ఇంకా క్లారిటీ లేదు ఇది అప్డేట్ అయ్యిందా లేదా అని చెప్పడానికి, రైట్? సో అది మనం డ్రాఫ్ట్ వాల్యూస్ని క్లియర్ చేయాలి. సో ఇక్కడ క్యాచ్ వర్క్ అయిపోయింది కదా, డాట్ ఫైనలీ. సో ఈ ఫైనలీలో మనం దిస్ డాట్ సేవ్ డ్రాఫ్ట్ వాల్యూస్ని క్లియర్ చేస్తున్నాం. అంటే మళ్ళీ ఆ వాల్యూస్ అప్డేట్ అయింది అని మనకి యూఐలో తెలియడానికి. సో ఇలానే ఉండదు, ఎల్లో లాగా ఉండకుండా అప్డేట్ చేసేసాము అని చెప్పి మనకి క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి అయింది. బట్ మనకి ఇంకా డేటా టేబుల్ అనేది రిఫ్రెష్ అవ్వట్లేదు. అలా రిఫ్రెష్ అవ్వాలంటే మనకి రిఫ్రెష్ అపెక్స్ వాడాలి. బట్ ఆ రిఫ్రెష్ అపెక్స్ మనకి ఇక్కడ ఇంపరేటివ్ కాల్ అప్రోచ్ ఉంటుంది కదా, అపెక్స్ మెథడ్ని రిట్రీవ్ చేసుకోవడం. ఇక్కడ వీ కాంట్ యూస్ దాట్. వైర్డ్ మెథడ్లోనే మనకు రిఫ్రెష్ అపెక్స్ని వాడగలుగుతాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ విల్ డూ సింపుల్ థింగ్ ఇస్ ఇక్కడ లొకేషన్ డాట్ రీలోడ్ పెట్టేద్దాం. ఓకే, సో వన్స్ ఆ టోస్ట్ నోటిఫికేషన్ రాగానే రీలోడ్ అయిపోతుంది పేజ్. మనకు రీలోడ్ అయిన వెంటనే డేటా అనేది అప్డేట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్ రిఫ్రెష్ మనం ఆ పేజ్ని రిఫ్రెష్ చేసేస్తున్నాం. సో ఫస్ట్ మనకి సేవ్ బటన్ పైన క్లిక్ చేయగానే నార్మల్గా మనం ఏవైతే డ్రాఫ్ట్ వాల్యూస్ ఇస్తామో అవి వస్తాయి. వచ్చిన తర్వాత మనం ఆ డ్రాఫ్ట్ వాల్యూస్ని ఫీల్డ్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయడానికి వీ హ్యావ్ డన్ దిస్. ఓకే, ఈ సేవ్ మెథడ్లో ఇటరేట్ చేసి మనకు కావాల్సిన ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ అప్డేట్ రికార్డ్ అడాప్టర్ యూజ్ చేసి అప్డేట్ చేసాం. ఇట్ విల్ రిటర్న్ ఏ ప్రామిస్. ఆ ప్రామిస్ని యూజ్ చేసి మనం కన్సోల్స్ లైక్ ఈ టోస్ట్ నోటిఫికేషన్ సక్సెస్ అయితే సక్సెస్ నోటిఫికేషన్, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ నోటిఫికేషన్. ఫైనల్గా ఈ డ్రాఫ్ట్ వాల్యూస్ని క్లియర్ చేసేస్తున్నాం. ఓకే, అండ్ సక్సెస్ అయితే అది రీలోడ్ అయిపోతుంది. సో పేజ్ అనేది రీలోడ్ అయింది. రీలోడ్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఫ్రెష్ సెట్ ఆఫ్ డేటా అనేది లోడ్ అవుతుంది పేజ్లోకి. ఓకే, ఇలా లొకేషన్ డాట్ రీలోడ్ యూజ్ చేసే బదులు రిఫ్రెష్ అపెక్స్ కూడా యూజ్ చేయొచ్చు. విల్ సీ దట్ ఇన్ నెక్స్ట్ వీడియో. రిఫ్రెష్ అపెక్స్ ఎలా యూజ్ చేయాలి, వైర్డ్ మెథడ్ని ఎలా రాయాలి, సేమ్ ఓకే ఈ గెట్ అకౌంట్ లిస్ట్ వైర్డ్ మెథడ్ ద్వారా ఎట్లా రాయాలి అనేది కూడా విల్ సీ నెక్స్ట్ వీడియో. దట్స్ ఆల్ అబౌట్ ఇన్లైన్ ఎడిటింగ్. థ్యాంక్ యూ.